వారణాసిలో మహేష్ రాముడిగా కనిపిస్తున్నాడు అన్న రహస్యాన్ని రాజమౌళి రివీల్ చేశాడు. దీంతో కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చాడని తెలిసిపోయింది. అయితే సినిమాకు సంబంధించి ఒక సీక్రెట్ ని మాత్రం చెప్పలేదు. ముందే చెప్పకుండా రిలీజ్ తర్వాత మాత్రమే చెబుతాడట. ఇంతకీ అదేంటో చూద్దామా? బాహుబలి ఒక పార్ట్ గా మొదలైన కథ లెంగ్తీ కావడంతో 2 పార్టులుగా తీయాల్సి వచ్చింది. వారణాసి స్టోరీ కూడా పెద్దది కావడంతో ఆల్రెడీ సీక్వెల్ సీన్స్ కూడా కొన్ని తీశారని సమాచారం. బాహుబలి సెట్స్ పై ఉండగానే 2వ పార్ట్ గురించి చెప్పాడు జక్కన్న. అయితే వారణాసి విషయంలో చెప్పకుండా డైరెక్టర్ స్క్రీన్ పైనే 2వ పార్ట్ ను రివీల్ చేస్తాడని తెలిసింది. వారణాసిని 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు జక్కన్న. ఆగస్టు నాటికి ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. వారణాసి విషయంలో బాహుబలిని ఫాలో అవుతూ ఫస్ట్ పార్ట్ మేకింగ్ టైంలోని సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ కూడా తీసేస్తున్నానన్నాడట. మహేష్ ఇంకో 3 ఏళ్లు వారణాసితో ట్రావెల్ అవుతాడు. గ్రోబర్ ట్రాటర్ అన్న ట్యాగ్ లో లైన్ తో ఫస్ట్ పార్ట్ విడుదలవుతుంటే సెకండ్ పార్ట్ కు టైం ట్రాటర్ అన్న ట్యాగ్ లైన్ ఇచ్చాడు. వారణాసి 2027లో వస్తుంటే వారణాసి 2 2029లో రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించే వారణాసి 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. వారణాసి గురించి ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు రాజమౌళి. మహాభారతం తన డ్రీమ్ అని చెప్పే రాజమౌళి అనుకోకుండా రామాయణం టచ్ చేస్తున్నాడు. వారణాసి మేకింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మహాభారతం తీయడానికి ఉపయోగపడనుంది. వాళ్ళిద్దరూ కలిసి నటించింది ఒక్క సినిమానే అయినా కెమిస్ట్రీకి కేర్ ఆఫ్ గా నిలిచారు. ఒక్క హిట్ తో ఆడియన్స్ మనసుకు బాగా దగ్గరయ్యారు. అయితే ఈ కెమిస్ట్రీని ఏఆర్ రెహమాన్ చెడగొట్టాడా? వీళ్ళ స్క్రీన్ కెమిస్ట్రీకి ఏఆర్ రెహమాన్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస హిట్లు కొట్టాడు. కీర్తి సురేష్ తో నటించిన మహానటి, మీనాక్షి చౌదరితో లక్కీ భాస్కర్ హిట్ అయినా సీతారామంలో మృణాల్ ఠాకూర్ తో కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ మూవీతో మృణాల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ హిట్ పేర్ కెమిస్ట్రీకి బిగి బిగి ఆల్బమ్ సాంగ్ మాయని మచ్చగా నిలిచింది. దుల్కర్ మృణాల్ పై చిత్రీకరించిన ఈ వీడియో ఆల్బమ్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వగా రెహమాన్ కొడుకు అమీర్ జస్లిన్ కలిసి పాడారు. బిగి బిగి సాంగ్ మ్యూజిక్ మేకింగ్, మృణాల్ దుల్కర్ అపీరియన్స్ ఏదీ బాగోలేదు. ఈ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు గత జన్మలు గుర్తుకొస్తున్నట్టు చూపించారు. దర్శకద్వయం సంజ్నా, రోహన్ మేకింగ్ తో బోర్ కొట్టించారు. సీతారాం తీసుకొచ్చిన మంచి ఇంప్రెషన్ పై బిగి బిగి ఆల్బమ్ నీళ్లు చల్లేసింది. మృణాల్ నటించిన హిందీ మూవీ దో దీవానే షహర్ మే ఫిబ్రవరి 20 థియేటర్స్లోకి వస్తోంది. సినిమా ప్రమోషన్లో మాజీ ప్రియుడి గురించి మాట్లాడుతూ నాకు దూకుడెక్కువని, నీతో ఉండలేనని బ్రేకప్ చెప్పేశాడు. బ్రేకప్ చెప్పినందుకు బాధగా లేదు. అతని మనస్తత్వానికి జాలిపడ్డాను. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లతో జీవితం పంచుకోవడం కష్టమే అని చెప్పుకొచ్చింది మృణాల్. ప్రస్తుతం ధనుష్ తో వస్తున్న డేటింగ్ రూమర్లపై మాత్రం స్పందించలేదు. సోలో హీరోగా రావడానికి సీనియర్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 60+ హీరోల సినిమాలు వస్తున్నాయంటే పక్కన మరొక స్టార్ ఉండాల్సిందే. ఇంకో హీరో అండ లేకుండా వీళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? కథలు డిమాండ్ చేస్తున్నాయా, లేదంటే వీళ్ళే మరో స్టార్ సాయం కోరుకుంటున్నారా? ఖైదీ నెంబర్ 150 భోళాశంకర్లో మాత్రమే సోలో హీరోగా కనిపించాడు. తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాకు ఖైదీ నెంబర్ 150 రీమేక్ అవడంతో మరో హీరోతో అవసరం లేకుండా డ్యూయల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత సైరాతో పాన్ ఇండియాలో అడుగు పెట్టడంతో హిందీ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళం నుంచి విజయ్ సేతుపతి సపోర్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్యలో నటించాడు మెగాస్టార్. మరో హీరో సపోర్ట్ తీసుకుంటూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నాడు చిరంజీవి. గాడ్ ఫాదర్ హిందీ మార్కెట్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకుంటే బాలీవుడ్ లో 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అయితే వాల్తేరు వీరయ్యకు రవితేజ ప్లస్ అయ్యాడని చిరంజీవి చెప్పాడు. చిరంజీవి సినిమా అంటే మరో హీరో ఉండాల్సిందే. మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన మనశంకర వరప్రసాదులో వెంకీ సందడి చేశాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య తీసిన బాబీకి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలయ్యే ఈ సినిమాలో చిరంజీవితో నటించే హీరో ఎవరై ఉంటారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జైలర్ హిట్ కు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ హెల్ప్ అయ్యారు. వీళ్ళు కనిపించేది తక్కువ సేపే అయినా పవర్ఫుల్ రోల్స్ తో కథను ముందుకు నడిపించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్రేజ్ ఉపయోగపడి మలయాళం, కన్నడలో జైలర్ మంచి వసూలును రాబట్టింది. జైలర్ తర్వాత రజనీకాంత్ నటించిన వేట్టయాన్లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా నటించారు. కూలీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీ రోల్లో కనిపించాడు. జైలర్ 2 దగ్గరకు వచ్చేసరికి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చే స్టార్స్ పెరిగారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మిథున్ చక్రవర్తి కీ రోల్లో కనిపించనున్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని తెలిపాడు మిథున్. దీంతో షారూక్ జైలర్ 2లో నటిస్తున్నాడంటూ చాలా కాలంగా వస్తున్న గాసిపే నిజమైందే. షారూక్, దీపికా జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన చెన్నై ఎక్స్ప్రెస్ లో పాటలన్నీ హిట్టే. అయితే లుంగీ డాన్స్ మాత్రం చాలా స్పెషల్.
తమిళనాడులో మంచి వసూళ్లకి ఈ సాంగే కారణం. ఈ పాటతో తలైవాకు ట్రిబ్యూట్ ఇచ్చిన షారుఖ్ జైలర్ 2లో రజనీ స్నేహితుడిగా నటిస్తున్నాడని సినిమాలో కీ రోల్ అంటూ ప్రచారం నడుస్తోంది. విక్రమ్ హిట్ తర్వాత కమల్ హాసన్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. రిస్క్ లేకుండా హిట్ కొట్టడం ఎలా అనే థీరీని ఆచరణలో పెట్టాడు. విక్రమ్ హిట్ కావడంతో తన ప్రతి సినిమాలో మరో క్రేజీ హీరోతో కలిసి నటిస్తున్నాడు కమల్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ 4 ఏళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కన్నడ తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ బిజీనే. ప్రెజెంట్ 8 సినిమాలు చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో చూద్దామా? డ్రాగన్ రిలీజ్ తర్వాత కయాదు లోహార్ తన కాల్ షీట్స్ ఇవ్వడానికి కసరత్తులే చేసింది. స్టార్ హీరోలు ఛాన్సులు ఇచ్చినా కాల్ షీట్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. క్రేజీ హీరోయిన్స్ 3-4 సినిమాలు చేస్తుంటే కయాదు ప్రస్తుతం 8 మూవీస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కయాదు లోహార్ బెస్ట్ ఎగ్జాంపుల్. 4 ఏళ్ల పాటు 4 సినిమాలు చేసిన రాణి గుర్తింపును డ్రాగన్ తీసుకొచ్చింది. క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథ్ కయాదు జంటగా నటించిన తమిళ చిత్రం డ్రాగన్ తమిళంలోని కాదు తెలుగులో ఘన విజయం సాధించింది. తెలుగు రైట్స్ ను 3 కోట్లకు అమ్మితే 10 కోట్లు వచ్చింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోయింది కయాదు. ఫంకీ మూవీలో విశ్వక్సేన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. నాని పాన్ ఇండియా మూవీ ది పారడైజ్ లో ఛాన్స్ కొట్టేసింది. 25 ఏళ్ల కయాదు సినిమా ఎంట్రీ 21 ఏళ్లకే కన్నడ మూవీ ముగిల్పేటేతో మొదలయ్యింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ మూవీస్ చేసిన రాణి గుర్తింపు తమిళ డెబ్యూ డ్రాగన్ తీసుకొచ్చింది. ఈ అమ్మడి కెరియర్ ను మార్చేసి క్రేజీ హీరోయిన్ చేసేసింది. ప్రస్తుతం తమిళంలో 3, మలయాళంలో 3, తెలుగులో 2 మొత్తం 8 సినిమాలు చేస్తోంది. మరి స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. మరి ఫేడ్ అవుట్ అయ్యింది అనుకున్న ప్రియమణి 40 ఏళ్ల వయసులో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా నటించేస్తోంది. చిరంజీవి నెక్స్ట్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్కు ప్రియమణి ఎంపికైందా? ఈ సీనియర్ హీరోయిన్ లైనప్ ఏంటో చూసేద్దామా? 2015 నుంచి 2021 వరకు ఏడాదికి 1-6 సినిమాలే చేసిన ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. హీరోయిన్స్ 10 ఏళ్ల కెరీర్ సాగించడమే కష్టం. ఇక 20 ఏళ్లంటే మాటలు కాదు. 2003లో తెలుగు సినిమా ఎవరే అతగాడితో ఎంట్రీ ఇచ్చింది. 23 ఏళ్లుగా నటిస్తూ కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీ అయిపోయింది. కన్నడ బ్యూటీ ప్రియమణి రావణ్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన జవాన్, ఆర్టికల్ 370 హిట్ కావడంతో ప్రియమణి పాపులర్ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ 3 ఏళ్లుగా తెలుగు, కన్నడ, హిందీ అన్న తేడా లేకుండా నటిస్తోంది. 19 ఏళ్లకే కెమెరా ముందుకొచ్చిన ప్రియమణి 23 ఏళ్లుగా నటిస్తూనే ఉంది. కెరీర్ మొదట్లో కంటే 40+లోనే మరింత పాపులర్ అయింది. ఈ ఏజ్లో తనకున్న క్రేజ్కు హీరోయిన్గా సాగటం కష్టమేనన్న సంగతి ముందే పసిగట్టిన ప్రియమణి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యూటర్న్ తీసుకుంది. అందుకే భాషతో సంబంధం లేకుండా ఇంపార్టెంట్ రోల్స్ చేసుకుంటూ తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి నటించే బాబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం ప్రియమణి పేరు వినిపిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ కొడితే మాత్రం తెలుగులో మళ్లీ బిజీ కావటం ఖాయం.